తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రెండోసారి అధికారాన్ని దక్కించుకోవడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నప్పటికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తన మంత్రివర్గం నుంచి ఆశించిన స్థాయిలో సహకారం అందడం లేదనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతుంది. మంత్రులు కావాలనే వ్యూహాత్మకంగా వెనకడుగు వేస్తున్నారా, లేక మనకెందుకులే అనే ఉదాసీనతతో ఉన్నారా అనేది తెలియదు. కానీ ప్రతి చిన్న అంశాన్ని కూడా ముఖ్యమంత్రి స్వయంగా పర్యవేక్షించి చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. రేవంత్ రెడ్డి కేబినెట్ లో దామోదర్ రాజనరసింహ, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్బాబు, జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ వంటి ఎంతో అనుభవం ఉన్న సీనియర్ మంత్రులు ఉన్నప్పటికీ గతంలో చూపించిన ఉత్సాహాన్ని ఇప్పుడు ప్రదర్శించడం లేదనే విమర్శలు వస్తున్నాయి. కనీసం తమ శాఖలకు సంబంధించిన నిధులు, రాష్ట్ర ప్రయోజనాల కోసం ఢిల్లీకి వెళ్లి కేంద్ర మంత్రులను కలిసి ఒత్తిడి తెచ్చే ప్రయత్నాలు కూడా మంత్రుల నుంచి తక్కువగానే కనిపిస్తున్నాయి. దీంతో ముఖ్యమంత్రి అంతా తానే రాష్ట్రాన్ని ముందుకు నడిపించాల్సి వస్తుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై 2.5 ఏళ్లు కావస్తున్నా కీలకమైన సమయాల్లో మంత్రుల పనితీరుపై అసంతృప్తి వ్యక్తమవుతుంది. ఇటీవల రైతుల నుంచి ధాన్యం సేకరించే ప్రక్రియలో తీవ్ర జాప్యం జరిగి రైతులు రోడ్డెక్కి ఆందోళనలు చేసే వరకు సంబంధిత శాఖలు స్పందించకపోవడం, చివరకు సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా జోక్యం చేసుకుని ఆదేశాలు ఇవ్వాల్సి రావడం దీనికి నిదర్శనం. సేకరించిన ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం వేగంగా కొనుగోలు చేసేలా ఒత్తిడి తేవడంలోనూ మంత్రులు ప్రయత్నాలు శూన్యంగా మారడంతో చివరకు ముఖ్యమంత్రి నేరుగా కేంద్రంలోని బీజేపీ సర్కార్కు హెచ్చరికలు జారీ చేయాల్సి వచ్చింది. కేవలం ఇదొక్కటే కాకుండా నీటిపారుదల శాఖ ప్రాజెక్టుల నిర్వహణ, ఉప ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికల బాధ్యతలను కూడా ముఖ్యమంత్రి తన భుజస్కంధాలపై వేసుకొని నడిపిస్తున్నారు. మంచైనా చెడైనా క్రెడిట్ అంతా రేవంత్ రెడ్డికే వెళుతుంది కాబట్టి తాము ఎక్కువగా జోక్యం చేసుకోవడం అనవసరమని అమాత్యులు భావిస్తున్నట్లు సమాచారం. మంత్రులు కేవలం తమ శాఖలకే పరిమితమవుతూ అందులోనూ చురుగ్గా వ్యవహరించకపోవడంపై పార్టీ శ్రేణుల్లో ఆందోళన మొదలైంది. మంత్రులు ఇదే తరహా నిర్లిప్తత కొనసాగితే రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మళ్లీ విజయం సాధించడం ఎలా అనే ప్రశ్న కేడర్ను పట్టి పీడిస్తుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.